ఈ రోజు మనం విజయనగరం ప్రాముఖ్య గల ఇది ఇక్కడ వస్తుంటే జనాభా చూస్తే తండాలుగా వస్తూ ఉంటారు. కానీ ఇది పవిత్ర పుణ్యక్షేత్రంగా వేయగలుగుతున్న విజయనగరం బాబా మెట్ట. ఈ బాబా మెట్ట అంటే మన హజరత్ సయ్యద్ ఖాదర్వలి బాబా దర్గా అంటేనే ఫేమస్. ఆ దర్గాలోకి ఈ రోజు మనం ఎంటర్ అవబోతున్నాం. అలా దర్గాలో వింతలు ఏంటి, విశేషాలు ఏంటి, ఇక్కడ వస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ వింతలు విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇక్కడ ముతావలి ధర్మకర్త గారితో మనం ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఇక్కడ వింతల విశేషాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మకర్త ఖలీల్ గారు ఉన్నారు. ఖలీల్ గారితో ఇక్కడ వింతలు ఏంటి, విశేషాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖలీల్ గారు, ఈ చెట్టు ఒక 3 సంవత్సరాలు చనిపోయింది అన్నారు, కానీ నిత్యం ఒక నీరు పోయింది అనేది చెప్పారు బాబా గారు. అలా ఎలా మళ్ళీ పెరిగింది చనిపోయిన తర్వాత కూడా? విహారీ టీవీకి నమస్సులు, ప్రేక్షకులందరికీ నమస్సులు. ఇది పరమ పావనమూర్తి జగదేక ఆధ్యాత్మిక చక్రవర్తి నాగ్పూర్లో వెంచేస్తున్న సూఫీ పరమయోగి హజరత్ తాజుద్దీన్ బాబా వారి అతి ముఖ్య శిష్యులైన సూఫీ ఒక మహాయోగి హజరత్ ఖాదర్ అలీ బాబా యొక్క పుణ్యక్షేత్రం ఇది. ఇప్పుడు మనం ఆ క్షేత్రంలో, ఆ పవిత్ర ప్రాంగణంలో మనం నిలబడి ఉన్నాం. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లన్నీ కూడా ఖాదర్ అలీ బాబా వారు బాల్యంలో, వారు రాకక ముందు ఈ క్షేత్రంలో ఆవాల కన్నయ్య అనే ఒక సాధు పుంగవులు ఉండేవారు. ఇక్కడ వారు తపస్సు చేసుకుంటూ ఆయన తన శిష్యునితో చెప్పారు, నాయనా ఈ ప్రాంతం ఒక మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచబోతుంది, ఇక్కడికి ఖాదర్ అలీ బాబా అనే గొప్ప మహాత్ముడు రాబోతున్నారు, వారి కోసం మనం ఈ వృక్షాలను ఇక్కడ నాటాలి, ఈ వృక్షాలు వారి సేవలు నిమగ్నం అవ్వాలి అని చెప్పి ఈ వృక్షాలను ఇక్కడ నాటారు. అయితే ఈ చెట్టు పూర్తిగా దెబ్బతింది, చచ్చిపోయి ఒక ఎండు కాడ అలా నిలబడి ఉండేది. ఖాదర్ అలీ బాబా వారి శిష్యులు అతావుల్లా బాబా వారు అంటే మా తండ్రి గారు, వారి జీవితంలో మాత్రం బాబావారి సేవలో, బాబావారి పనులోనే అన్నదాతగా ప్రసిద్ధిగాంచారు. ఈ ఎండిపోయిన చెట్టుని ప్రతిరోజు నీళ్లు పోయమన్నారు. అది ఎండిపోయిందండి, బతకదు, లేదు ఇంకా నరకేయడం అని చెప్తే లేదు అది ఎండిపోయినా పర్వాలేదు, మీరు దాని చుట్టూ ప్రతిరోజు నీరు పోస్తూ ఉండమన్నారు. అలా నీరు పోసిన 3 నెలల తర్వాత అది చిగురించడం మొదలుపెట్టి, ఎండిపోయిన మోడు చిగురించడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న దృశ్యం అది, ఆ చెట్టు. ఇక్కడ చాలా మంది ఈ చెట్లు నాటడం కూడా పాలకులు అని చెప్తున్నారు. యాక్చువల్గా అష్టదిక్పాలకులు అంటే ఒక హిందూ సాంప్రదాయంలో ఉంటారు. కానీ ఇక్కడ చూస్తుంటే హిందువులతో పాటు ముస్లిమ్స్, మైనార్టీ, బీసీలు, క్రిస్టియన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటున్నారు. అసలు ఈ చెట్టు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉన్నారు. ఈ చెట్టు ఒక ప్రాముఖ్యతలు మాకు తెలియజేస్తారా? ఇది తాజుద్దీన్ బాబా వృక్షం అంటారు సార్. ఈ వృక్షం పేరు తాజుద్దీన్ బాబా వృక్షం అని పేరు. ఈ వృక్షం పుట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందా? ఇది 150 ఇయర్స్ వస్తుంది. 150 ఇయర్స్. దీనికి తాజుద్దీన్ బాబా అని పేరు. తాజుద్దీన్ బాబా వారి నామస్మరణతో మనం ఎగరవేసే పతాకాలు అంటే జెండాలు ఈ వృక్షానికి కడతారు. ఆ పవిత్ర జెండాలు ఈ చెట్టుకి కడుతుంటారు. దీనికి ఆ పేరు ఎందుకు? దీనికి ఉన్న పవిత్రత ఏంటంటే బాబావారి హస్తాలు ఈ వృక్షానికి తాగినాయి. బాబావారి హస్తాలు తాగాయి కాబట్టి ఈ వృక్షానికి అంత పవిత్రత వచ్చింది. అందుకని దీన్ని ప్రజలందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తా ఉండే, ఆ చెట్టు ప్రాముఖ్యత ఏంటో చెప్పండి. ప్రాముఖ్యత ఏంటి? ఈ వృక్షం పేరు ఖాదర్ అలీ బాబా వృక్షం సార్. దీని పేరు అంటే ఇది ఒక మహావృక్షం. హుద్హుద్ తుఫాన్లో ఇది చాలా పెద్ద వృక్షం కాబట్టి విపరీతమైన గాలికి ఇది కూలిపోయాక మళ్ళీ సేమ్ అదే వృక్షాన్ని నాటడం జరిగింది. ఈ వృక్షం పేరు ఖాదర్ అలీ బాబా వృక్షం. క్షేత్రం కూడా వారిది కాబట్టి అపారమైన ప్రేమ, గౌరవం ఉండదు ఈ వృక్షం అంటే. భక్తులు ఈ వృక్షం చుట్టూ దీపాలు వెలిగించి తన మనసులో కోరికలు ఇక్కడ చెప్పుకుంటే కోరుతుంటారు. సంతానం లేని వారు ఎవరన్నా ఉంటే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి సంకల్పించుకుంటే వారికి సంతానంలో తిరిగి వస్తుంటారు. ఇక్కడ ఆ మొక్క పడిపోయిన తర్వాత కూడా ఈ మొక్క మళ్ళీ అంత పెద్దగా అవ్వడానికి కూడా లేదు. మొక్క పడిపోయిన తర్వాత చిమలపాడు అతావుల్లా బాబా వారు ఈ మొక్క నాటారు ఇక్కడ. మళ్ళీ అలానే అది పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొక్క ఉంది కదా సార్, ఆ పెద్ద వృక్షం, ఆ వృక్షం కింద అప్పుడు తపస్సు చేశారా లేకపోతే ఆ తపస్సు? లేదు, పురాతన వృక్షాలు ఇవన్నీ. ఈ మహా వృక్షం ఎప్పటి నుంచి ఉందండి? ఈ మహావృక్షాన్ని చూస్తుంటే దీని కింద తపస్సు చేశారా, అలా ధ్యానం చేశారా, లేకపోతే బాబా గారు నాటారనేది కూడా అర్థం కాక ఇంత పెద్ద వృక్షం ఉంది. అదే ఈ వృక్షాలన్నీ కూడా ఇక్కడ ఒక సాధి పొంగోలు ఉండేవారు, ఆవాల కన్నయ్య అని వారు ఈ వృక్షాలన్నీ ఆ రోజుల్లో నాటారు. ఓకే, అప్పటి నుంచి ఇలాగే వీటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం. చెట్లను చాలా జాగ్రత్తగా చూస్తుంటాం, మెయింటెనెన్స్ చేస్తాం జాగ్రత్తగా. ఇక ఈ తుఫాన్లప్పుడు పడిపోకుండా కొంచెం వీటిని కటింగ్ చేయడం, బరువు తగ్గడం చేస్తుంటాం. అందుకని సేఫ్గా ఉన్నాయి మిగతా చెట్లు అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మేము బాబా గారు ఆ రోజుల్లోనే ఒక కార్ నడిపేవాళ్ళని అవునవును. ఆయనకి అసలు ఇదే కార్ సార్, అది కమాండర్. ఆ కార్ అనేది బాబా గారికి ఇష్టమైన కారు. ఇక్కడ
విజయనగరం రాజులు కూడా కారు లేని టైంలో కూడా అవును బాబా గారు ఇక్కడ కార్లు తీసుకొని లేకపోతే నెక్స్ట్ గుర్రాల మీద సవారీ చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి అవును చెప్తారు. అవును అవును అలా కారు ఈ ఏంటి ఈ ప్రాంతం ఏంటంటే ఖాదర్వలి బాబా వారి తండ్రి గారు నాగ్పూర్లో వేంచేస్తున్న అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సూఫీ మహాత్ముల్లో తాజుద్దీన్ బాబా గారు ఒకరు. అప్పుడు 1910లో మొక్కుబడి ఉండేది ఖాదర్వలి బాబా వారి నాన్నగారికి, మొహమ్మద్ అహ్మద్ అలీ ఖాన్ వారి పేరు. వారు ఆరోగ్యం క్షీణించి దైవంలో ఐక్యమే ముందు తన బిడ్డ అయిన ఖాదర్వలి బాబా వారిని పిలిచి, నాయన ఈ రాగి నాణ్యాలు తీసుకెళ్లి తాజుద్దీన్ బాబా వారికి అప్పచెప్పాలి, ఇది నా మొక్కుబడి, ఇది నా తర్వాత మీరు తీర్చండి అని చెప్పి వెళ్ళిపారు. వారు పరపంచారు. ఓకే ఆ తర్వాత తాజుద్దీన్ బాబా వద్దకి ఖాదర్వలి బాబా వారు బయలుదేరి వెళ్ళారు తన పరివారంతో, ఓకే తన మిత్ర బృందంతో. అప్పుడు ఆ రోజుల్లో తాజుద్దీన్ బాబా గారు అలౌకికానందంలో ఉండేవారు, ఎక్కువగా అలౌకికానందంలో ఎక్కువ ఉండేవారు. అంటే ఒక పిచ్చి వాళ్ళ మాట్లాడటం, దూషించడం, ఇలా ఉండేవారు అనమాట. ఓకే అవధూత ఆయన అలా ఉండేవారు. ఆ సమయంలో ఖాదర్వలి బాబా గారు వెళ్ళారు. ఇప్పుడు ఖాదర్వలి బాబా గారికి జేబులోంచి అట్టిపండు తీసిచ్చి, నీకు నేను ఆధ్యాత్మిక సంబంధం ప్రసాదిస్తున్నాను, ఓకే మీరు బయలుదేరి వెళ్ళిపోండి, నీకు బాల్యంలో విజయనగరంలో గుర్రం ఎక్కడైతే పడేసిందో అక్కడే వెళ్ళి మీరు తపస్సు చేయమన్నారు. ఓ ఈ గుర్రం పడేసిన సంగతి విషయం బాబావారికి తప్ప ఎవరు తెలియదు. ఆ, ఆ విషయం తాజుద్దీన్ బాబా చెప్పారు. ఓకే ఈ క్షేత్రమే వారి బాల్యంలో గుర్రం పడేసిన ప్రాంతం. ఓకే అందుకని ఖాదర్వలి బాబా గారు వచ్చి ఇక్కడే తపస్సు గావించారు. ముందు మనం గుర్రం పడేసిన ప్రదేశం చూద్దామా? ఆ. తాజుద్దీన్ బాబా గారు నడిపిన కారు చూద్దామా? ఖాదర్వలి బాబా గారు నడిపిన కారు ఇది. కారు ఇది జైపూర్ మహారాజా వారు 2 కార్లు ఇచ్చారు. మరొకరు బాబావారి భక్తులు ఒరిస్సా కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అహ్మద్ గారు ఉండేవారు, అహ్మదుల్లా గారు అని ఉండేవారు, సయ్యద్ అహ్మదుల్లా గారు. సైద్దాం. వారు ఇచ్చిన కారు ఇది. ఈ కార్ చూస్తుంటే ఈ రోజు బెంజ్ కూడా అవును. కానీ నెక్స్ట్ వచ్చేసి ఫెరారీ అని కూడా పనికి ఆ, ఆ, ఆ. రాకుండా, అవును టొయోటా అవును. కార్లు కూడా ఇప్పుడున్న ఏదైనా సరే పనికి రాకుండా కూడా ఎంతో పటిష్టంగా ఉంచారు. దీంట్లో ఇంటర్వ్యూస్ అని బాబా గారు ఫోటో పెట్టేసి అవునవును. అలాగే బాబా గారు ఇప్పుడు ఇక్కడ ఈ కార్లో కూడా ఇలా ఆ రోజు వారి పాదం మోపిన కారు కదా మరి ఇది. ఇక్కడ దీన్ని కూడా మొక్కుతూనే ఉంటున్నారు అనుకుంటా ప్రజలు కూడా. ఆ. చాలా శుభ్రంగా కూడా ఉంచారు. ఇప్పుడు ఇక్కడ బాబా గారు ధ్యాన మందిరంలో ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న ఆయన భక్తులు ఇక్కడికి వచ్చి ఆయన దర్శించుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. అసలు ఇక్కడ ధ్యానం ఎలా చేస్తూ ఉండేవారు ఏంటనేది కూడా ఇక్కడ ఖలీల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖలీల్ గారు, సార్ ఖలీల్ గారు, బాబా గారు ఈ ప్రదేశంలోనే ధ్యానం చేయమని చెప్పేసి గుర్రం పడేసిన ప్రదేశంలోనే ధ్యానం చేయమని చెప్పేసి ఆయన గురువుగారు ఆదేశించిన తర్వాత ఈ ప్రదేశంలోనే ధ్యానంలో ఉన్నారా? అవును, ఇది హుజ్రా అంటారు దీన్ని, అంటే ధ్యాన మందిరం. ఓకే బాబావారు దీంట్లో ధ్యానం చేసేవారు. ఓకే దీంట్లో దేవస్మరణ దీంట్లో చేసేవారు బాబావారు. ఓకే తపస్థితిలో కూడా వెళ్ళిపోయారు. ఓకే అయితే ఇక్కడ కొద్ది దూరంలో ఆ తూర్పు కొండ మీద, మచ్చకొండ మీద ఓకే బాబావారు తపో ప్రాంతం ఉంది. తపో ప్రాంతం. అక్కడ ఒక అమూల్యమైన రాయి, అంటే అది ఏదో లోకం నుంచి దిగిందా అనిపిస్తుంది. ఓహో. అటువంటి రాయి, ఒక ప్రత్యేకమైన రాయి అక్కడ ఉంటుంది. దాని మీద బాబావారు తపస్సు చేశారు. ఓకే, ఆ అద్భుతమైన ప్రదేశాన్ని కూడా మేము ప్రజలకు అలాగే. భక్తులకు చూపిస్తాము. అలాగే ఇక్కడ ఉన్న అసలు తాజుద్దీన్ బాబా వారు గుర్రం మీద నుంచి పడ్డ ప్రదేశంలో ఉండమన్నారు. ఇదే ప్రదేశం అది తాజుద్దీన్ బాబా గారు, ఖాదర్వలి బాబా గారు గుర్రం మీద కింద పడ్డ ప్రదేశం ఇదే. అందుకని బాబా వారు వచ్చి ఇక్కడే దైవస్మరణలో ఓడిపోయారు. ఓకే, ఇక్కడ ఒక బావి ఉందంట, ఒక వింత. ఆ బావిలో నుంచి స్నానం చేస్తే 3 రోజులు వరుసగా స్నానం చేసి ఇక్కడే పడుకోమనేవారు భక్తులకి. ఆ స్నానం చేస్తే ఎలాంటి వ్యాధులైనా దేశవ్యాప్తంగా భక్తులు వస్తారు, ఆ బావి దగ్గర స్నానం చేస్తారు, ఆ బావి నీరు సేవిస్తారు, ఆ బావి నీరు తమ వెంట తీసుకెళ్లిపోతారు. అలా 3 రోజులు బాబావారిని ఆ బావిని స్నానం చేసి, బాబావారిని దర్శించి, బాబావారి ధ్యానం చేసి, బాబావారి ప్రసాదం స్వీకరించి 3 రాత్రులు ఇక్కడ పడుకున్న వారికి ఎటువంటి అనారోగ్యం అన్నా కూడా స్వస్థతో తిరిగి వెళ్తుంటారు. అసలు పూర్తి విశ్వాసం ఉంది భక్తుల్లో ఇది. నాకు తెలిసి పెద్ద డాక్టర్స్ కూడా బాగు చేయలేని రోగాలను కూడా ఇక్కడ వచ్చిన తర్వాత చర్మ సమస్యల నుంచి పెద్ద రోగాలు కూడా ఈ ప్రదేశం వచ్చిన తర్వాత నయం అవుతుందని చెప్పి ఈ రోజుకి నేను ఇందాక ఒక వ్యక్తికి అడిగాను, మాకు పిల్లలు లేరండి, మాకు పిల్లలు లేకపోతే మేము పెళ్ళి దాదాపు 10 సంవత్సరాలు అయింది, మొన్నే మాకు పాప పుట్టిందండి, అందుకనే మళ్ళీ దర్గాకి సందర్శించాలని చెప్పేసి ఒక కోరికతో మేము వచ్చామండి అని చెప్పి చెప్పారు. నేను అప్పటికే అడిగా, ఏమంటే ఒక చిన్న బయట తీసుకుంటా ఉన్నాం మీతో అంటే, లేదు సార్ బాబా గారు మాకు ఇచ్చారు చాలు అది, అందుకని మళ్ళీ మేము వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ ఆ బావిని అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం, ప్రజలకు చూపించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగే వింత ఏంటి, అసలు ఇక్కడ వచ్చే భక్తుల కోరికలు ఎలా తీరుస్తున్నారు అనేది కూడా మనం తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ బాబా మెట్ట అనేది ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. నేను
చూస్తుంటే వాళ్ళ ప్రపంచం నుంచి ఒక వేరే వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే వేరే అవును, గ్రామాల అవును, నుంచి కానీ అవును. చాలా దూరాల నుంచి కానీ అవును. వస్తున్నారు. అసలు ఇంకోటి కూడా బాబా గారు ఇక్కడ భక్తులు కలిసిన ప్లేసు, భక్తులు అక్కడ వెళ్దాం. చెప్పే భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు సార్, చాలా బాధలతో వస్తారు ఇక్కడికి, ఓకే. ఆనందాలతో వెళ్ళిపోతుంటారు, ఓకే. తిరిగి వెళ్తుంటారు. అదే రైట్. బాబా గారు ధ్యానం చేసిన ప్రదేశం అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. అసలు బాబా గారు ఎక్కడ ధ్యానం చేశారు ఏంటి అనేది కూడా ఖలీల్ గారి మాటల్లో విందాము. ఖలీల్ గారు కొంచెం సార్ ఇది సార్ బాబావారి ధ్యాన మందిరం, హుజరా మందిరం అంటారు దీన్ని. ఓకే. ఇది చూడటం కోసం, ఈ పరమ పావనమైన ఈ చిన్న మందిరం చూడటం కోసం భక్తులు దేశ విదేశాలుగా అంటే పరుగులాంటి నడకతో వచ్చి దీన్ని దర్శించుకున్న తర్వాతే వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఓకే. అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ మందిరానికి. ఇదే మందిరం ఇప్పుడు బాబావారు దీంట్లోనే దీంట్లో ధ్యానం చేసేవారు బాబావారు. ఇవన్నీ ఆనాటి రాళ్ళేవి. ఓకే. బాబా గారు నడిచిన చెప్పులు కానివ్వండి, పాదాలతో నడిచిన ఇదంతా బాబావారు నడిచిన ప్రాంతం సార్ మొత్తం. పాదాలు, ఆ పాదాలు కూడా చూస్తుంటే చాలా అందంగా కానీ చూస్తుంటే బాబా గారు ప్రజలకి బోధన చేసేవారు అనేది ఒక చెప్తున్నారు ప్రజలు. ఎలాంటి బోధనలు చేసేవాళ్ళు బాబా గారు అంటే బాబావారి ఉన్నప్పుడు ఈ రూమ్ లో ఎవరు ప్రవేశించేది కాదు. బాబా గారు ఒక్కరు మాత్రం ఉండేవారు. వారు పిలిస్తేనే ఎవరు లోపల రావాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి అక్కడ కూర్చునేవారు బాబావారు. ఓకే. అక్కడికి వెళ్దాం. అక్కడ కూర్చునేవారు. అక్కడ ఉండి బాబావారు ప్రసాదాలు ఇవ్వటం, ఏదైనా వారు సంకేతాలు పంపటం, ఏదో ఒక ఆయన బోధించడం జరుగుతుండేది. అక్కడ నుంచి ఆ మెసేజ్ ఇవ్వడం జరుగుతుండేది. బాబాలు 100 బాబాలు తాయిత్తులు అవి కడుతుండేవారు. కానీ ఈ బాబా తాయిత్తు కానీ ఏంటి ఎలాంటివి కూడా మందులు కానీ తాయిత్తులు కానీ ఎలాంటి ఇచ్చేవాళ్ళు కాదు. అసలు అది అసలు ఆ మనసులో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ప్రజలు బాబాలు తాయిత్తులు కడితే బాగవుతారు, లేకపోతే వాళ్ళు కాళ్ళలో పడతారు. కానీ బాబా గారు ఓన్లీ మాటలతోనే బోధించేసి మాటలతో చెప్పేవాళ్ళంట, వేరేది ఏది కూడా చేసేవాళ్ళు కదంట. అది ఎంత ఇది చేస్తే ఇక్కడ తాయెత్తులు కానీ లేకపోతే ఏమి ఉండవు సార్ ఇక్కడ. ఇంకో ఫీజులు తీసుకోవడం కానీ లేకపోతే ఏమి ఉండవు. కమర్షియల్ టచెస్ ఏమో ఉండవు ఇక్కడ. ఇక్కడ ప్రసాదం వల్ల ఏంటంటే బాబావారు ఇచ్చింది గులాబీ రెమ్మలు అండి ఇచ్చేవారు. అదే ప్రసాదంగా ఇప్పటి వరకు వాడబడుతుంది. ఇప్పుడు ఆ గులాబీ రెమ్మలు ఎక్కడ ఇచ్చేవాళ్ళు ఆ ప్రదేశం కూడా చూపిద్దామండి. ఉండేది ఎలా ఉండేదంటే ఇదే బాబావారు ఉన్నప్పుడు దృశ్యం అదండి. అలా ప్రసాదాలు ఇక్కడ నుంచి టౌన్ వరకు క్యూ ఉండేది. టౌన్ వరకు విజయనగరం కోట వరకు ఉండేది. భారతదేశంలో ఉన్న మహారాజాల్లో 22 మహారాజాలు బాబావారి దర్శనం కోసం వచ్చారు. ఆ రోజు గులాబీ రెమ్మలే ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి చెప్తారు. ప్రసాదంగా వాడబడుతుంది అంతేలే. కానీ ఇప్పుడు తాయెత్తులు ఏం లేవు. తాయెత్తులు కానీ లేకపోతే తాయెత్తులకి ఇంత విలువని కానీ ఈ క్షేత్రంలో అసలు ప్రస్తావన లేదు. ఇక్కడ సేవకులు కూడా బాబావారికి ఎవరైతే సేవ చేస్తున్నారో ముజావర్లు వాళ్ళు కూడా ఈ తాయెత్తుల వ్యవహారాలు ఉండవు. తాయెత్తుల వ్యవహారం అనేది ఉండదు. ఓన్లీ గులాబీ రెమ్మలు ఇస్తారు. ఇవాళ ఇది నయం అవుతుందంటే నయం అవుతుంది అంతే. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ 3 రాత్రులు గడపండి, ఆ గడిపిన తర్వాత మీ ఉన్న సమస్యలు పోతాయి అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ తపస్వర్ణం కానీ లేకపోతే ఇంకోటి వచ్చేసి బావి కానీ వాటర్, ఆ వాటర్ తాగినా సరే ఆ వాటర్ కూడా చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు. చాలా పవిత్ర నీరు అండి. ఆ బావిని తపస్సు చేసిన అవి కూడా చూద్దాం. దీని పేరు జనాజా అంటారు. ఈ వస్తువు పేరు జనాజా అంటారు. ఈ రోజు కూడా ఆ వస్తువును కూడా ప్రజలు అనేది దర్శిస్తుంటారు. అందరూ దర్శిస్తుంటున్నారు. ఇక్కడ బాబావారి ప్రతి వస్తువు దర్శించబడుతుంది, ప్రతి వస్తువు దర్శిస్తారు. బాబావారు ఇక్కడే లాస్ట్ బాబావారు దేహం చాలించే ముందు ఈ మందిరంలో ఉండేవారు. ఈ మందిరంలో ఉండి ఇక్కడే దేహం చలించారు. ఈ ప్రదేశం కూడా చాలా సున్నితంగా చాలా ఇదిగా ఉన్నారు. ఇక్కడ పక్షులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవును, పావురాలు చాలా ఎక్కువ. పావురాలు, చిలకలు, గోరింటికలు, అన్ని పక్షులు చాలా ఇదిగా ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అప్పట్లో ఎలా ఉందో ఇప్పుడు అదే కంటిన్యూ అవుతూనే ఉంది. అదే సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇక్కడ నిత్యాన్నదానం కూడా చేస్తుంటారు కదా. ఆ ప్రదేశం ఎక్కడ చేస్తుంటారు నిత్యాన్నదానం? రోజుకి దాదాపు 500 నుంచి 1000 మంది. ఎంతమంది వచ్చినా ఇంత లెక్కలేదు, ఇంతమంది కాదు. ఎంతమంది వచ్చినా వాళ్ళకి అన్నప్రసాదం అందజేయబడుతుంది. పక్కనే ఉంది ఆ మందిరం, ఇదే మనకు కనబడేది. అసలు ఇప్పుడు ఎంతమంది వస్తుంటారంటారు ఈ అన్నదానానికి? చెప్పలేము ఎంతమంది అని. ఉదయం నుంచి సాయంత్రం నైట్ ఎంతమంది వచ్చినా
మేము రాత్రి 11ంటికి వస్తుంటే మాకే మీరు ముందు ప్రసాదం తీసుకున్న తర్వాత మీరు మా దాంట్లో రావాలండి, ప్రసాదం తిన్న తర్వాతే రండి అని చెప్పారు. ఆ అన్న ప్రసాదం ఎక్కడ చేస్తారు ఏంటనేది కూడా బాబా గారు చూద్దాం రండి. మనం నిత్య అన్నదానం చేసే ప్రదేశం, దీనికి లంగర్ అంటారు. ఈ లంగర్ ఎంతమందికి భోజనం పెట్టారు ఏంటనేది కూడా మనం ఒక మాటల్లో విందాము. సార్, ఈ లంగర్లో నిత్యాన్నదానం జరుగుతుంది కదా, ఇటు మొదటి నుంచి ఇలాగుందా, తర్వాత స్థాపించారా ఈ లంగర్ని? లేదు, మొదటి నుంచి కూడా ఇలానే ఉంది. ఓకే. కాకపోతే దీన్ని కొంచెం రెనోవేట్ చేసాం. ఎలా ఉందో అలానే అదే నమూనాతో మళ్ళీ ఓకే రెనోవేట్ చేసాం. ఆ లంగర్లో లోపల వెళ్ళి చూద్దామండి. వెళ్దాం. అంటే ఆ రోజు ఖాదర్ బాబా గారు మొదలుపెట్టిన తొలి ముద్ద ఓకే. ఆయన కాలంలోనే కొన్ని కోటాను మందికి ఆహారం ఇవ్వబడ్డ ప్రాంతం ఇది. కోటాను మందికి ఏ సమయంలో వచ్చినా కూడా, బాబా వారు ఉన్నప్పుడు ఏ సమయంలో వచ్చినా కూడా ఇక్కడ ఆహారం ఎంతమంది కావాలన్నా ప్రసాదం కడుపు నిండా భోజనం చేసేవారు. అదే స్థితి ఇప్పుడు వరకు కొనసాగబడుతుంది. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారండి? అదే కొనసాగబడుతుంది. ఓకే. సడన్ గా రాత్రి 1000 మంది వచ్చినా కూడా ఒక గంటలో వాళ్ళకి వేడి భోజనం రెడీ అయిపోద్ది. 5000 మంది వచ్చినా కూడా వేడి భోజనం రెడీ అయిపోద్ది ఒక గంటలోనే. అది బాబా గారు బ్లెస్సింగ్స్. అసలు ఒక గంటలో ఇవాళ ఒక 1000 మందికి భోజనం చేయాలంటే ఒక 10-15 రోజుల నుంచి ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ ఒక గంటలో అయిపోద్ది. 10-15 రోజుల నుంచి ప్రిపేర్ అవుతాయి కానీ ఆ 1000 మందికి మనం భోజనం తయారు చేయలేము. కానీ ఇక్కడ వచ్చిన 1000 మందికి క్షణాల్లో 1 గంట 2 గంటల వ్యవధిలోనే 1000 నుంచి 2000 మందికి మీరు భోజనం తయారు చేస్తున్నారంటే అది బాబా గారి బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. అంటే ఈ ప్రాంతంలో ఎవరికి ఆకలిసినా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది బాబావారి దర్బార్ అండి. ఓకే. బాబావారి అన్నదాన క్షేత్రం. ఓకే. ఇది నిత్యాన్నదాన క్షేత్రం. ఇది ఆకలి అవుతుందంటే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు అనాథలు కానివ్వండి కాకపోనండి, వాళ్ళు ఎవరైనా ఆకలి వేస్తుందంటే ఈ క్షేత్రం గుర్తొస్తుంది. అలా ఎంతోమంది అనాథలకు, అభాగ్యులకు, నిరుసాయులకు ఈ క్షేత్రం ఆహారం కడుపు నింపుతుంది. అలానే టౌన్లో కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు 5000 మంది ఉంటారు, 6000 మంది ఉంటారు. వారికి భోజనం ఇక్కడి నుంచి పంపిస్తాం. ఇక్కడ నుంచి పంపిస్తారు. ఆర్మీ క్యాంప్స్ జరుగుతుంటాయి. వాళ్ళు 5000 మంది 10,000 మంది ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడ్ కావాలి. అది ఈ క్షేత్రం నుంచి వెళ్తుంది. ఓకే. అది వాళ్ళు చేసుకున్న పుణ్యం. కానీ ఈ పుణ్యక్షేత్రం నుంచి ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో భోజనం చేయడానికి దేశ విదేశాల నుంచి నేను ఒక వ్యక్తితో మాట్లాడే, హైదరాబాద్ నుంచి ఓన్లీ అన్నప్రసాదం చేసి ఇక్కడ ఒక రోజు ఉండి వెళ్ళడానికి కూడా వచ్చి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఈ ప్రదేశంలో కూడా ఇంతమంది రావడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? మీరు ఇక్కడ అన్నదానం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటారా, లేకపోతే ఆటోమేటిక్గా ఏమన్నా ముందే? అసలు ఏ ప్రణాళిక ఉండదు సార్. ఇప్పుడు సడన్గా ఒక 400 మంది వస్తారు, మనకు తెలీదు. వాళ్ళు వచ్చేస్తారు, ఆకలి అంటారు. ఇక దూరం నుంచి వస్తారు వాళ్ళు. చిన్నపిల్లలు ఉంటారు, అలాగే ఓల్డ్ ఏజెస్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్. మరి ఒక గంటలో రెడీ చేసి పెట్టేస్తాం. సరే, మీరు రెడీ చేసే ప్రదేశాన్ని కూడా ఒకసారి సందర్శిద్దాం సార్. జరిగేది ఇక్కడ నుంచి ఆహార సరఫరా చేయబడుతుంది. ఆహార సరఫరా చేసే కోవిడ్ లో కూడా మేము దాదాపు 3-4 లక్షల మంది ఫుడ్ ఇచ్చాం. ఇక్కడ నుంచి ఇచ్చాం 3-4 లక్షలు. మీరు కోవిడ్ లో ఈ ట్రస్ట్ ఇక్కడ నుంచి ఈ సేవా కార్యక్రమాలు మీరు చాలా చేశారు. కూరగాయలంట, బియ్యం అంట, నిత్యాన్నదానం చేస్తుండేవారంట. అప్పుడు కోవిడ్ సమయంలో ఆ నిత్యాన్నదానం అని అలా చేయడం చాలా కష్టం కదా. అవునవును. కోవిడ్ అనేది ఒక రాక్షస కాలం కదా సార్ మనది. ఇక మేము బాగా స్పందించాం. అప్పుడు అనేక ప్రాంతాలకు ఇక్కడ నుంచి భోజనం రెడీ చేసి పంపించేవాళ్ళం. అసలు చూస్తుంటే చూడండి, అసలు ఒకేసారి 1 లక్ష మంది వచ్చిన ఎంతమంది భోజనం సిద్ధంగా ఉంచాం. 1 లక్ష మంది వచ్చిన తయారు చేసే వంటశాల ఉంది. 1 లక్ష మంది ఒకేసారి వచ్చేసిన ఈ తయారు చేయడానికి మీకు వంటశాల అనేది ఇక్కడ ఉండిపోయింది ఇంకా పూర్తిగా. ఇక ఆ కాలం నుంచి పెద్ద పెద్ద డేషన్లు కానీ చూస్తుంటే అసలు అమ్మో ఇంతమందికి. ఇది నేను ఎక్కడ చూసానంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో నెక్స్ట్ ఇక్కడే చూస్తున్నాను. ఇంత పెద్ద వంటశాల కానీ ఈ వండే సామాన్లు కానీ చాలా
బాబా గారు ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ జలం తీసుకెళ్ళి తాగితే సర్వరోగ నివారణి అనేది కూడా చెప్తూ ఉండేవారంట. అసలు బాబా గారు ఈ బావి యొక్క ప్రాముఖ్యత ఏంటో గురించి కూడా ముతావల్లి గారు తెలియజేస్తారు. సార్, ఇప్పుడు ఈ బావి యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ఇప్పుడు బావిలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలు నివారణ అవుతాయి? ఇది బాబావారి పవిత్ర జలం సార్. ఇది ఈ ప్రాంతంలో ఎక్కడ నీరు లేకపోతే బాబావారు ఇక్కడ బావి తవ్వించారు ఆ రోజుల్లో. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి రాతి నేల కాబట్టి మొత్తం కింద రాళ్ళే ఉంటే నీరు దొరకడం చాలా దుర్లభం. చాలా తక్కువ పర్సంటేజ్లో వాటర్ ఉంది ఇక్కడ. ఆ జలాలు లేవు, నీటి జలాలు భూమిలో చాలా తక్కువ. ఇక్కడ ఒక్కచాటే వాటర్ వచ్చింది. ఆ బాబావారి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చి కొన్ని వేల లక్షల భక్తులందరూ ఇక్కడ బాబావారి బావిలో స్నానం చేసి బాబావారిని దర్శనం చేసుకొని 3 రాత్రులు బాబావారి సన్నిధిలో నిద్ర చేసి ఇక్కడ తన మనసులో ఉన్న కోరికల్ని బాబావారి ముందు ఉంచితే అవి సఫలం అవుతాయి. ఇది పూర్తి విశ్వాసం భక్తుల్లో ఉంది. సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు భక్తులందరూ కూడా. ఇప్పటివరకు అలానే జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది, కొన్ని లక్షల మంది భక్తులకి ఇది జరిగింది. అసలు ఈ బావిలో నీరు తాగినా కూడా అసలు ముక్కుపోయినా నీరు పవిత్ర జలం. ఇది ఎన్నో చర్మ వ్యాధులకి ఇది క్యూర్ చేసింది ఈ జలం. ఇక్కడ ఈ నీరు తాగితే మాకు చాలు అనుకున్న భక్తులు కూడా చాలా మంది, లక్షల మంది ఉన్నారు. స్పెషల్ గా వచ్చి దర్శనం చేసుకొని ఈ నీటిని తీసుకుని వెళ్ళిపోతుంటారు. దేశ విదేశాల్లో కూడా వెళ్తుంది. అనేక ప్రాంతాలు కానీ దేశాలు వెళ్తుంది వాటర్. టిన్నులో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడ మోటార్ కూడా అరేంజ్ చేసినట్టు, తోడుకునే పరిస్థితి లేదు కాబట్టి మోటార్ కూడా పాతకాలపు పాతకాలపే మరి రెన్యూవేట్ చేస్తుంటారు. అసలు ఈ నీళ్లు కూడా ఇప్పుడు కూడా ఉబికి వస్తున్నాయి. ఏ బావిలో కూడా అంత నీరు లేవు కానీ ఈ బావిలో ఇప్పుడు కూడా నీరు ఉబికి వస్తున్నాయి. మెట్ల మార్గం కూడా ఎక్కడానికి దిగడానికి కూడా ఛాన్స్. ఈ నీళ్ళు ఎప్పుడు ఇంకదండి బావి, నిరంతరం వాటర్ ఉంటుంది. ఇవాళ చూస్తుంటే అన్ని బావులు కూడా మొత్తం ఇంకిపోతూ ఉంటాయి. కానీ ఈ బావిలో కూడా పైకి ఉబికి వస్తుందండి. సగం బావి పైన ఉంది ఇది. ఈ బావి కూడా చాలా నీట్ గా కూడా శుభ్రంగా కూడా ఉంచారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేసి భక్తులకి స్నానానికి కానీ తాగడానికి కానీ ఇదే ఇప్పటికీ మనం దర్గాలో ఇదే వాడుతుంటారండి. వాటర్ వాడుతుంటారు తాగడానికి. వాళ్ళు కొంచెమైనా నోట్లో వేసుకుని కూడా తీసుకెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ మనం బాబా గారు సమాధి దగ్గర వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాబా గారు అక్కడ మీరు సమాధి చేశారు కాబట్టి అక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తుంటారంట. అక్కడ ఆయన కోరికలు కూడా కోరుతూ ఉంటారు. అక్కడ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఖాదర్వలి బాబా దర్గాలో ప్రవేశిస్తున్నాం. ఈ ప్రవేశం ఎలా ఉండబోతుంది, అలా దర్గాలో మనం వెళితే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉందని కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సార్, కొంచెం లోపలికి వెళ్దాము దర్గాలోకి. సమర్పిస్తూ ఉంటారా? పూలు, చాదరు, అత్తరు, పన్నీరు, జలాలు, గంధం. ఓకే, ఓన్లీ చాదరు పూలే కనిపిస్తున్నాయి. అవునవును. అసలు బాబా గారికి ఇక్కడ చూస్తుంటే అన్ని కులాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ వచ్చేసి ఇక్కడ పూజలు పునస్కారాలు చూస్తుంటే నాకు మనశ్శాంతిగా ఎక్కడ లేదు. ఏదో దర్గాలకు వెళ్తే ఒక ముస్లిమ్స్, లేదా ఇంకో దర్గాకి వెళ్తే ఒక చర్చికి వెళ్తే వెళ్ళాము క్రిస్టియన్స్ ఉంటారు, ఒక హిందూ గుడికి వెళ్తే వీళ్ళు ఉంటారు, హిందూస్ ఉంటారు. ఒక మసీదుకి వెళ్తే ఒక దర్గాకి వెళ్ళినా, ఒక మసీదు వేరే దర్గాకి వెళ్ళినా, మసీదు వెళ్ళినా ఒక ముస్లిమ్స్ ఉంటారు. కానీ ఇక్కడ వస్తుంటే అన్ని కులాలు, అన్ని మతాలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తుంటే సమగ్ర అభివృద్ధి అంటారు కదా, సమగ్రం. ఏదంటే భారతదేశం ఐకమత్యం అనేది ఒక మాట అంటారు. ఈ ఐకమత్యం అనేది అసలు ఇక్కడ కనిపిస్తుంది. ఈ దర్గాను చూస్తుంటే అదే హజరత్ ఖాదర్వలి బాబా గారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఈ దర్బార్ ఒక రకరకాల పూలవనం సార్. ఇది
రకరకాల పూలవనం, అన్ని రకాల ఇక్కడ కుల మతాలకు తావులేదు. జాతులు మా దృష్టిలో రెండే, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఓకే వేరే జాతులు లేవు. ఓకే భగవంతుడు పంపిన జాతులు రెండే, ఒక ఆడజాతి, రెండు మగజాతి. ఓకే మిగతా మత క్రియేషన్స్ అన్నవి. కుల మతాలు తావులేవు. మనిషిని చూస్తాం బాబావారి దర్బార్లో. ఇక్కడ ఎవరిది కులమో ఎవరిది మతం ఎవరు తెలియదు. తెలియదు. ప్రేమతత్వంతో నిండిపోయి ఉంటుంది అంతా కూడా. ఓకే అలా అక్కడ చూస్తుంటే హిందూ మహిళలు కూడా వచ్చేసి పూజలు చేస్తున్నారు. దర్శించుకోవడం అనేది అది ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందడానికి కూడా అది ఒక కారణం ఉంది. చూస్తుంటే అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇక్కడ హజా వచ్చినప్పుడు కూడా అలా నిలబడి చేయడం కానీ, ఇక్కడ వాళ్ళు ఇచ్చే నీరు కానీ అవి తాగడం కానీ చూస్తుంటే అది జాతి కాదు, మతం కాదు, ఇది దేశ ఐక్యత, ఇది మా ఐక్యత అన్నట్టు కూడా ఇక్కడ సాగుతుంది. గులాబీ పూలు ఇదే ఇక్కడ ప్రసాదం సార్. ఈ గులాబీ రెమ్మలు ఇదే గులాబీ రెమ్మ బాబావారి నప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇదే ప్రసాదంగా వాడబడుతుంది. ఓకే ఆ 2 గులాబీ రెమ్మలే ప్రసాదం. అది ఆ గులాబీ రెమ్మలు తినేసి మాకు కూడా ఒక 2 గులాబీ రెమ్మలు. చూడండి అసలు ఎంత బాగా వాళ్ళ కోరికలు కూడా తీర్చుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆ కోరిక తీర్చుకోవడానికి కానీ, ఇక్కడ వాళ్ళు చేసే సేవ కానీ, ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు సేవ చేయడానికి వస్తున్నారు. కానీ ఆర్థికంగా నేను నిలబడాలి, లేకపోతే ఆర్థికంగా నాకు ఇవ్వాలని లేదు అండి. అలా ఇక్కడ అందరూ నేను చాలా మందిని చూశాను, ఇక్కడ వచ్చిన చాలా మంది వ్యక్తులు కూడా చూశాను. ఏంటి మీరు ఎందుకు వచ్చారంటే నేను సేవ చేయడానికి వచ్చాను అంటున్నారు. ఇందా నేను హైదరాబాద్ వ్యక్తులు కానీ, విజయవాడ నుంచి వచ్చిన వ్యక్తులు కానీ, ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తులు, మీరు ఎందుకు వచ్చారు బాబు అంటే, సార్ నాకు ఇది కావాలని చెప్పి నేను రాలేదు, నాకు బాబావారు మొత్తం నాకు ఇచ్చేట్లే, కానీ నేను ఇక్కడ సేవ చేయడానికే వచ్చాను. ఒక 2 రోజులు ఉండి సేవ చేయడానికి వచ్చాను తప్ప నాకు ఎలాంటి కోరికలతో కానీ ఎలాంటి నాకు ఇది చేయలేదని కూడా వస్తున్నారు. సార్ మీరు ఒకసారి సార్. ఓకే విజయనగరం. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు? 25 సంవత్సరాల పైన అయిందండి బాబా గారు నమ్ముకొని. బాబా గారు నమ్మకంతోనే వచ్చారు. ఈ నమ్మకం మీకు మొదటిసారి ఎప్పుడు కలిగింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతి సార్. అది చెప్పేది కాదు, ఒక్కొక్కరు చెప్పాలి. ఒక్కొక్కరు అనుభవం ఒక పుస్తకం అయిపోతుంది సార్. ఆయన అనుభూతులు మాకు జరిగినవి అని చెప్పుకోవాలంటే ఒక్కొక్కరు ఒక పుస్తకం రాయొచ్చు. అంత మహిమాన్ని చూసామండి బాబా గారు. స్వయంగా అందరు మాట వింటారండి. అందరి మాట బాబా గారు వింటారు అంటారు. అంత ముందు ఎందుకు వస్తున్నారు? గతంలో బాబా గారి పైన నమ్మకం బేస్ చేసి మా తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఓకే దాన్ని బేస్ చేసి మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే విశ్వాసాన్ని దాన్ని అలాగే డెవలప్ చేసుకుంటూ ఆ విశ్వాసం ఉంచుకుంటాం. ఇక్కడే నేను బాబా గారిని కొలుచుకుంటూ ఒక 6-7 ఇయర్స్ అయ్యింది. 6-7 ఇయర్స్ అవుతుంది. అంటే చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి దీని కనెక్టివిటీ ఉన్న విజయనగరం దర్గా దగ్గర మాత్రం ఒక 7-6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ ఇక్కడే మనకి అన్ని రకాలుగా ఒక సత్మార్గం ఉందా, అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని కాకుండా అది కరెక్ట్ రూట్కి వెళ్తుంది అన్నమాట. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? మన సోంపేట సార్. సోంపేట, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. మీరు ప్రతి సంవత్సరం నెలకు ఒకసారి వస్తుంటారా? సంవత్సరం కంటిన్యూషన్ ఇక్కడే ఉంటాను సార్. కంటిన్యూస్ డైలీ కంటిన్యూస్. ఓకే నేను బిజినెస్ చేసుకుంటూ, నాది BSc BD, డిఫరెంట్ ఛానల్లో బిజినెస్ చేసుకుంటూ ఎక్కడే డే అండ్ నైట్ నేను సర్వేలు చేసుకుంటాను. ఊరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది సొంత ఊరు విజయనగరం. ఓకే సొంత ఊరు విజయనగరం. చిన్నప్పటి నుంచి బాబా గారు సేవల్లోనూ ఉన్నాం. ఓకే ఇప్పుడు రాయగఢలో ఉంటున్నాం. రాయగఢ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అతనిగా పాదాభివందనం చేసుకుని మేము రేపు వెళ్ళి రిటర్న్ అయిపోతాం. వచ్చిన ప్రతిసారి ఇతను దర్శనం చేసుకుని మేము మా ఊరు రాయగఢ వెళ్ళిపోతారు. మీరు రాయగఢ నుంచి వచ్చేసి బాబా గారిని దర్శించుకోవడానికి ఇక్కడ రాయగఢ నుంచి ఇక్కడ వస్తారు అంతే? వస్తాం. చిన్నప్పటి నుంచి అతనంటే మాకు ఇది గౌరవం. అతను చేసిన మాకు మంచి మా కోరికలన్నీ తీర్చిన బాగుంటుంది. యాక్చువల్గా బాబాలు అంటే భగవంతుడితో పోల్చరు, కానీ ఖదర్ ఖాన్ బాబా గారికి భగవంతుడు ఎందుకు కొలుస్తారంటారు? భగవంతుడు కాదండి, అతను మన భగవంతుడి దగ్గర అతను మా గురించి ప్రార్థిస్తారు, చెప్తారు, కోరికలు తీరించి భగవంతుడితో. అతను భగవంతుడు మేము అతను ఒలి అల్లాలు అంటాం. ఓకే ఎంతమంది బాబాలు ఉన్నారో ఒలి అల్లాలు అంటాం. ఓకే ఇక్కడ నుంచి వచ్చారండి లోకల్. ఓకే మీరు ఇక్కడ రావడానికి ప్రత్యక్షమైన ఆధారాలు నమ్మకంతోనే వస్తాం, మాకు మంచి జరుగుతుంటుంది కాబట్టి.
మీ పేరేంటండి? నా పేరు ఆలీషా. ఆ? ఆలీషా. హాలిషా. ఓకే. మీరు బాబాకి ప్రతిరోజు దర్శనం చేస్తూ ఉంటారా? ఫ్రైడే వస్తుంది. ఎవరి ఫ్రైడే వస్తుంటారు? మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరి ఫ్రైడే వచ్చేసి బాబాని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇక్కడ రావడానికి ఏమైనా సమస్యలతో వస్తున్నారా, లేకపోతే బాబా గారి అభిమానంతో వస్తున్నారా? సమస్యలు అంటే అదే అభిమానంతోనే వస్తున్నాము. పైగా మేము ఏమనుకున్నా సరే మాకు నెరవేరుతున్నాయి. బాబా గారు అంటే మాకు నమ్మకమే. మేము ఇక్కడే ఉంటాం, బాబా మెట్లోనే ఉంటాం. బాబా మెట్లో ఉంటారా? వారం వారం వస్తుంటాం. ఉమ్. బాబా గారిని ఏం మేము కోరుకున్నా సరే మాకు జరుగుతున్నాయి. అందుకని నమ్మకంతోనే మేము వారం వారం వస్తున్నాం. మీరు బాబా మీద నమ్మకంతోనే బాబాకి ఏది కోరుకున్నా సరే మాకు అయితే నెరవేరుతుంది. మేమైతే మా బాబా గారిని బాగా నమ్ముతున్నాం. ఓకే ఓకే నమ్మ. మీకు ఎలాంటి కోరికలు తీర్చారు బాబా గారు? కొత్తగురి వీధిలో ఉండేవాళ్ళం, రెంట్కే ఉండేవాళ్ళం. ఇల్లు కట్టుకోవాలనేసి మేము అనుకున్నాం. అక్కడి నుంచి వచ్చి కూడా మేము కోరుకునే వాళ్ళం. ఓకే. మా కోరిక అయితే నెరవేరింది. మేము ఇక్కడే బాబా మెట్లు ఇల్లు కట్టుకున్నాం. బాబా మెట్లో అప్పటి నుంచి వారం వారం కూడా మేము వస్తాం. వారం వారం వస్తుంటారు. మీకు ఇక్కడ బాబా గారు మీ పిల్లలు కానీ మీరు కానీ ఇక్కడే వచ్చేసి ప్రతిరోజు పూజలు చేస్తుంటారా? చేస్తామండి. పిల్లలతో వారం వారం పిల్లలు కూడా వస్తుంటారు. వారం వారం పిల్లలతో చేస్తారు. పిల్లలతో వస్తాం. ఓకే. మీకు ఇక్కడ ఎలాంటి అనుభూతి వస్తూ ఉంటుంది? అనుభూతి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాకు ఆనందంగానే ఉంటుంది. పైగా అనుకున్నవన్నీ నెరవేరుతాయి కాబట్టి కొంచెం నమ్మకం. బాబా గారు అంటే మేము తెలుగు దేవుళ్ళని నమ్ముతాం, కానీ బాబా గారు అన్న నమ్మకమే. అది హిందూ దేవుళ్ళతో మీరు ఉన్నారు, హిందూతో పాటు ఇటు బాబా గారిని కూడా మేము నమ్ముతాం. బాబా గారిని అదే మీ నమ్మకమే మాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎలాంటి నమ్మకం ఉంది ఏంటనేది కూడా బాగా కనిపిస్తుంది. అందుకనే చెప్పేసి మీతో పర్సనల్గా ఇక్కడ ఎలాంటి ఇవి ఉన్నాయి ఏంటనేది కూడా మీకు తెలుసుకుందామని మీతో. ఇప్పుడు మీకు ఎలాంటి అనుభూతి ఉంది, మేము ఎంత బాబా గారు ఎంత ఇది చేస్తున్నాం అనేది మీకు తెలియాలి కదా, ప్రజలకు కూడా తెలియజేయాలి. లేదంటే ఇక్కడ ఒక మతం కాదు, ఒక వర్గం కాదు, ఇక్కడ విభిన్న వర్గాలతో కూడా ఇక్కడ మీరు కూడా రండి అనేది ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హాయిగా జీవితం, ఇప్పుడు మనం 1,00,000 కోట్లు ఉన్నా సరే కానీ మనం జీవితం సరిగా అనిపించలేము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతమంది భక్తులు వస్తున్నారంటే అందరికి మా నమ్మకం మీదే వస్తున్నారు కదా. ఇప్పుడు మేము వచ్చిన ప్రతిసారి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. మేము వారం వారం వస్తున్నాం, మాకు వీళ్ళందరూ వారం వారం వచ్చిన వాళ్ళే. అలా అనేసి మేము బాబా గారి నమ్మకంతోనే వస్తున్నాం. మేము ఏమనుకున్నా సరే బాబా గారు అయితే మాకు నెరవేరుస్తున్నారు. 1947 तुम्हारा बाप है वो कार्ड देता हूँ खजूर ये बाबा से फॉरेस्ट है। तुम शादी नहीं ऐसे तो बाबा एक है तो ये बाबा से तो काम करते तुम कितना साल तो काम करते तुम? हम पैदा होने उनका आशीर्वाद से हम पैदा हुए। अच्छा। हमारे पेरेंट्स जो है उनको मांगे हमको एक लड़की चाहिए बाबा, हमको लड़की दो बोल के। अच्छा। तो फादर बाबा बोले अच्छा जाओ तुमको एक लड़की दिए बोले। वो लड़की मेरी है तुम्हारी नहीं बोले। अच्छा। जब से वो मैं उनके सेवा में ही हूँ। कितना साल से तो सेवा करते हो तुम? मैं तो जब से ओहो आया, अच्छा, समझ आया मेरे को, जब से मैं उनका सेवा करती हूँ। अच्छा। फादर बाबा यहाँ हम लोग उड़ीसा में रहते थे पहले। तुम सब उड़ीसा वाले? जी। अच्छा। हमारे फादर वहाँ पर सर्विस करते थे तो हम लोग उड़ीसा में रहते थे। अच्छा। तो फादर बाबा 200 आदमी यहाँ से लेकर के उनके शिशु रूप को लेके उड़ीसा आए थे। उस वक्त बलांगीर में रहते थे, उड़ीसा बलांगीर डिस्ट्रिक्ट में। तो वहाँ पर 200 आदमी लेके आए थे। तो वहाँ पर वो जो कुर्सी में बैठे, जो पलंग में सोए, वो सब हमारे घर में वैसा ही छोड़ दी। इसमें जो भी आके जैसा भी मुराद मांगेगा उसका पूरा होगा बोले। और वो आज तक वो उनका सेवा हम लोग वो उजरा का सेवा करते हैं और आज तक वैसे लोगों को पूरा होता है। ओके। तुमसे तो 50 साल के तो इधर से तो सेवा करते हूँ, इधर से तो रहते हूँ। तुम्हारा घर में नहीं जाता है क्या? हमारे घर में कौन है? कौन भी नहीं है। अब तो सब चले गए। तुम्हारा भाई भान में कौन भी नहीं है? हम तो भान में से हम एक ही है ना बेटी। अच्छा। हाँ हम एक ही, बाबा एक बेटी देते बोले एक ही बेटी दिए। अच्छा। बस वो उनकी हो गई। और तो बाकी भाई लोग थे, अब सबका एक एक करके देहांत हो गया। अब एक छोटा भाई है, वो हैदराबाद में रहते हैं, सर्विस करते हैं। और मैं तो बाबा का सेवा में हूँ, रोज यहाँ आती हूँ, फिर बाबा का दर्शन करती हूँ, बाबा का सेवा करती हूँ, फिर अपना घर जाके बैठी हूँ। तुम्हारा नाम क्या? हलीमा नाजली। हनुमान नाजली। नाजली। अच्छा।
इधर से तो पूरा पूरा काम करती हूँ, इधर से तो सेवा करती हूँ, घर को जा रहा तो खाना तो सोते हैं। जी अच्छा, और अदर से तो नहीं तो तुमसे तो उड़ीसा वाले, पूरा उड़ीसा वाले, हाँ उड़ीसा। कम से कम इधर से तो सेवा करते हो तुम हाँ पूरा। बाकी इधर में सेटल हो गए हम लोग। हमारे माँ का पिताजी का समाधि यहीं पर हाँ है। यहाँ उधर से तो समाधि तुम्हारा जी, ये माँ का माँ का पिताजी। है, ये पिताजी का समाधि। अच्छा, अभी तो तुम्हारा माता का पिताजी से समाधि इधर से तो पूरा रहता हूँ। बस इधर ही रह गए। अच्छा और कब्रिस्तान में हमारे 2 भाई का है अच्छा, समाधि। ఓకే, థ్యాంక్ యూ. బాబా మెట్టకి ఈ దర్గాకి ఎందుకు వస్తుంటారు? మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ముస్లిం వాళ్ళతో ఫ్రెండ్షిప్ భాషను చదివింది. మేము వచ్చే సంవత్సరం అవుతుంది. ఓకే, మీది ఏ ఊరు సొంతూరు? అంటే ఇక్కడే లోపలే మేము భాష స్కూల్ దగ్గర ఉండేది. ఓకే, మా చిన్న పాప ముస్లిమ్స్ ఫ్రెండ్ ఎక్కువ, ఎల్కేజీ టు మీరు ఏ క్యాస్ట్? మీరు హిందూసా? హిందూస్. ఓకే, ఆ అమ్మాయికి చాలా అంటే అమ్మాయి వల్ల పరిచయం వల్ల ఇతని గురించి చెప్పింది. ఓకే, బీటెక్ అయిపోయింది. ఆ అమ్మాయి మనసులో నాకు జాబ్ వస్తే నేను దగ్గరకు వచ్చి అదే వస్త్రం గట్టా ఇస్తానని మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు మొక్కున్నారు. అలాగే వాళ్ళని తిరగకుండానే పెద్ద పాప విప్రోలో చేస్తుంది, విప్రోలో జాబ్. హైదరాబాద్ గచ్చిబౌలి. ఓకే, చిన్న పాప క్యాబ్జన్లో చేస్తుంది. ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మొక్కుకుంటే ఆల్రెడీ అన్ని తీరిపోతాయి. చిన్న పాప మాత్రం ఫుల్గా అంటే హిందూస్ దేవాలయాలకు కానీ గట్టా ఏం రాదు, ఓన్లీ దర్గాకి రావడం. ఆ అమ్మాయి రూమ్లో కూడా అల్లా ఇది ఉంది, రంజాన్ గట్టా చేస్తాం. ఓకే, మీరు ఇప్పుడు కన్వర్ట్ అయ్యారా హిందూ నుంచి ముస్లిమ్స్కి? అంటే ఎవరు ఆలోచన రాలి కదా, నాకు తోచింది నేను కన్వర్ట్ అయ్యింది. నాకు ఇష్టం మాట నేను అనుకుని అవుతున్నా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బాబా దగ్గరికి వచ్చి వెంటనే బాబా గారు భక్తులు, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. అసలు ఆయన మనోభావాలు ఏంటి, ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. మీరు ఎందుకు ఇక్కడ వస్తుంటారండి? అంటే మాకు ఎప్పటి నుంచో నమ్మకం అండి, మా తాతగారి దగ్గర నుంచి. మా మామయ్య వాళ్ళు అంటే చీమలపాడు బాబాయ్, ఓకే, చీమలపాడులో అక్కడ నమ్మకము. అక్కడ నుంచి మాకు ఇక్కడ విజయనగరం, ఇది తర్వాత నాగ్పూర్. ఓకే, నాగ్పూర్. మీరు హిందూ దేవతలను మొక్కుతుంటారు ప్లస్ ఓకే, హిందూ ఇది అది ఏమి ఉండదు, ఎవరి నమ్మకం. ఓకే, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? ఇది అంటే నేను చిన్నప్పుడు ఒకసారి వచ్చానండి, ఒక 7 years బ్యాక్ ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. అంటే విజయనగరం మాకు దూరం కాబట్టి నేను ఎక్కువ సార్లు, నేను ఎప్పుడు చీమలపాడు ఎప్పుడు వెళ్తున్నాను రెగ్యులర్గా 3 months ఒకసారి. మీరు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి? బాబా గారి ఆశీర్వాదం కోసం అట్లా వచ్చేసి మాకు నమ్మకం ఏదన్నా ఉన్నా కూడా కోరుకొని వెళ్తే. ఓకే, మీరు ఇక్కడ అంతకుముందు ఎన్నిసార్లు వచ్చి అంటున్నారు కదా, మీ కోరికలు అనేది ఫలించినాయి అంటారా? అంటే అప్పుడు చిన్నప్పుడు అండి, నేను నా ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు ఒకసారి వచ్చాను. అంతకుముందు చాలా చిన్నప్పుడు వచ్చాను, తర్వాత మళ్ళీ ఇదే. ఓకే, చోమలపాడు బాబా గారు ఉన్నారు కదా, ఆయన శిష్యులు అక్కడ వెళ్తున్నప్పుడు కూడా అక్కడ వెళ్తున్నప్పుడు బాబా గారితో బాగా డాడీ వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు బాబా గారితో. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దర్శించడానికి ఏమన్నా ప్లాన్స్ చేస్తుంటారు? వస్తానే ఉంటాను, నాకు కుదిరినప్పుడు వస్తానే ఉంటాను. ఓకే, మీరు ఇప్పుడు ఎలాంటి జాబ్ చేస్తున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే,